హూకుంపేట మండలం పాతకోట గ్రామ పంచాయతీలో గల పాలెం గ్రామంలో ఉన్నటువంటి మండల ప్రజా పరిషత్ పాఠశాల భవనం గత ప్రభుత్వ హయాంలో నాడు నేడు పథకం ద్వారా నూతన పాఠశాల భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అయితే అధికార మార్పిడి తర్వాత నూతన భవన నిర్మాణ ప్రక్రియ ఆగిపోవడంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు 40 మంది విద్యార్థులను ఒక అద్దె భవనాన్ని తీసుకొని అక్కడ విద్యాభ్యాస ప్రక్రియని ప్రారంభించడం జరిగింది. అయితే క్రమేపీ పెరిగినటువంటి విద్యార్థుల సంఖ్య, ఆ అద్దె భవనంలో ఉన్నటువంటి సదుపాయాల లేమి, ఏదైతే త్రాగునీటి సదుపాయం కావచ్చు, మరుగుదొడ్ల సదుపాయాలు కావచ్చు, ఇతర మౌలిక సదుపాయాలు ఏమాత్రం కూడా సరిగ్గా లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి నారా లోకేష్ గారు మారుమూల గ్రామాల్లో, పల్లెల్లో ఉన్నటువంటి పాఠశాలల దుస్థితి మీద దృష్టి సారించి యుద్ధ ప్రాతిపదికన విద్యను అభ్యసించేటువంటి పేద విద్యార్థులకు సరైనటువంటి మౌలిక సదుపాయాలు, పాఠశాల భవనాలను నిర్మాణాలలో కూడా మార్పులు తీసుకొని వచ్చి విద్యార్థులందరికీ కూడా సదుపాయాలతో కూడినటువంటి పాఠశాలలను అందుబాటులో ఉంచాలని చెప్పి మేము కోరుతున్నాం.